హాయ్ గాయ్స్, వీడియో చూసే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. మీరు వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. కొంచెం లైక్ చేయండి, నాకు కొంచెం సపోర్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్ డిస్క్రిప్షన్లో ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఇస్తాను, ఇంపోర్ట్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాట్మోస్ఫియర్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసుకున్నాక మీరు ఇంపోర్ట్ చేసుకున్న ప్రాజెక్ట్ లింక్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసుకోగానే ఇలా ఉంటుంది. మీకు లిరిక్స్ కలర్ నచ్చకపోతే చేంజ్ చేసుకోండి. కలర్ అండ్ ఫీల్లో పోయి మీకు ఏ కలర్ కావాలో చేంజ్ చేసుకోండి. ఇక్కడ జెడ్ ఎడిట్స్ అని ఉండిద్ది, అక్కడ మీ నేమ్ చేంజ్ చేసుకోండి. మెయిన్ మ్యాటర్లోకి వస్తే 6.12 ms దగ్గర ప్లస్ బటన్ క్లిక్ చేసి ఒక షేప్ యాడ్ చేయండి. ఎడిట్ షేప్లోకి పోయి రేడియన్స్ చూసారా, దాన్ని 25 ఉంటుంది, 0 చేసేయండి. 0 చేసేసి కొంచెం జూమ్ చేసుకోండి. మీ 2 ఫింగర్స్తో పైకి జరుపుకోండి. అక్కడ పైన ఎక్కడ అని చూసారా, ఇక్కడ అని అక్కడ పెట్టి ఎంతవరకంటే 7.13 ms దగ్గరకు వచ్చి కట్ చేసేయండి. కట్ చేసిన దాన్ని షేప్ని లాంగ్ ప్రెస్ చేసి 4 లిరిక్స్ కిందకి తీసుకుంటండి. తీసుకొచ్చినాక ఏం చేస్తారంటే మళ్ళీ ఫస్ట్కి రండి. ప్లస్ బటన్ క్లిక్ చేసి మీరు ఎవరిదైతే ఫోటో పెట్టాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో యాడ్ చేయండి. నేను రామ్ చరణ్ గారిది పెడుతున్నాను. పెట్టి ఏం చేస్తారంటే జూమ్ తగ్గించుకోండి. ఫోటో సరిపోయేంత జూమ్ తగ్గించుకోండి. ఆ షేప్ ఎంతవరకు అయితే కట్ చేసారో అంతవరకు ఈ ఫోటోని కూడా కట్ చేయండి. కట్ చేసినా దాన్ని లాంగ్ ప్రెస్ చేసి కిందకి తీసుకోండి. షేప్ కిందకి తీసుకోండి. కింద తీసుకొచ్చినాక ఆ ఫోటోని అండ్ షేప్ని లాంగ్ ప్రెస్ చేసి ఇక్కడ డిలీట్ పక్కన 3 ఆప్షన్స్ కనిపిస్తాయి. వాటిలో మిడిల్ ఆప్షన్ క్లిక్ చేయండి. సెట్ అవుతుంది షేప్లో కలర్. ఓకే, దాన్ని ఏం చేస్తారండి, ఇప్పుడు ఆ గ్రూప్ని క్లిక్ చేసి ప్లస్ బటన్ క్లిక్ చేసి కాపీ లేట్ చేయండి. డూప్లికేట్ లేట్ చేయండి. డూప్లికేట్ లేట్ చేసి దాన్ని క్లిక్ చేసి కిందకి తీసుకోండి. ఇక్కడ ఇంకో లిరిక్ ఉంది కదా, దాని దగ్గర తీసుకొచ్చి ఎడిట్ గ్రూప్లో పోయి ఈ ఫోటో మీద క్లిక్ చేసి కలర్ అని ఫిల్ చేసి ఇంకో ఫోటో యాడ్ చేసుకోండి. ఇలా 4 గ్రూప్స్లో ఇలా చేయండి. 4 గ్రూప్స్లో ఇలా చేసుకోండి. లిరిక్స్ పక్కనే పెట్టుకోండి. ఇప్పుడు మెయిన్ మ్యాటర్లోకి వస్తే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక షేప్ ఉంటుంది, దానికి ఎఫెక్ట్స్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకోండి. ప్లస్ బటన్ మీద క్లిక్ చేసి కాపీ లేట్ చేయండి. కాపీ లేట్ చేస్తున్నాక దాన్ని డిలీట్ చేసేయండి. డిలీట్ చేసి ఇప్పుడు పిక్స్ యాడ్ చేసుకోండి. 1 by 1 అని అన్ని వీడియోస్ నేను యాడ్ చేస్తున్నాను. సేమ్ అలానే యాడ్ చేసుకోండి మీరు కూడా. ప్లస్ బటన్ ఫోటో జరుపుకొని కట్ చేసుకోండి. బీట్ మార్క్ ఎంతవరకు అయితే ఉంటుందో అంతవరకు పెట్టుకొని కట్ చేసుకోండి. యాడ్ చేస్తున్నాను, సేమ్ మీరు అలానే యాడ్ చేయండి. ఇండియా బీట్ మార్క్ వరకు ఎంతవరకు అయితే ఉంటుందో అంతవరకే కట్ చేసుకోండి. అన్ని ఫొటోస్ యాడ్ చేసి చూపిస్తాను. మ్యాక్సిమం 20 ఫొటోస్ పడతాయి. మీ దగ్గర అన్లేవ్ అంటే మీరు పెట్టిన ఫోటోనే మళ్ళీ రిపీట్ చేయండి. రిపీటెడ్గా ఏ ఫొటోస్ పెట్టండి. ఓకే, లాస్ట్ ఫోటో బ్యాక్గ్రౌండ్లో బైక్స్ అనిపిస్తే అన్నీ పట్టించుకోకండి. ఇప్పుడు ఏం చేస్తారైతే ఫస్ట్ ఫోటో యాడ్ చేశారు కదా, దాన్ని క్లిక్ చేసి ఇందాక మీరు షేప్ కాపీ రేట్ చేశారు కదా, ఫోటో క్లిక్ చేసి ప్లస్ బటన్ మీద క్లిక్ చేసి పేస్ట్ స్టైల్ పక్కన యారో మార్క్ ఉంటుంది చూసారా, దాని మీద క్లిక్ చేసి ఫస్ట్ ఆప్షన్ కలర్ ఆప్షన్, లాస్ట్ టైమింగ్ ఆప్షన్ 2 ఆఫ్ చేసి పేస్ట్ చేయండి. పేస్ట్ చేసినాక ఒక ఫోటో జూమ్ తగ్గించుకోండి. ఇలా వస్తుంది చూసారా, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇలా ప్రతి ఫోటో పేస్ట్ లేట్ చేసుకోండి. ఫోటో కొంచెం జూమ్ తగ్గించుకోండి. సేమ్ ఇప్పుడు ఎలా అయితే చేశానో మీరు కూడా సేమ్ అలానే చేసుకోండి. ఒకసారి చూసుకోండి, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇలా అన్ని ఫొటోస్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. జై హింద్.